సిరి గారు, నేను ఒక అమ్మాయిని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. నేను తనని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ నేను మా నాన్న మాటలు కాదు అని చెప్పలేక మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను ఇలా చెప్తున్నాను అని మీరు ఏమీ అనుకోవద్దు. ప్లీజ్, మీరు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పండి. వారికిచ్చి మీ పెళ్ళి నేను దగ్గరుండి చేస్తాను. ప్లీజ్ అండి, ఏమీ అనుకోవద్దు. నేను మీతో జీవితాన్ని పంచుకోలేను సిరి గారు అని కళ్ళు మూసుకొని తను చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు గగన్. అప్పటికే సిరి కళ్ళ వెంట వస్తున్న నీటిని తుడుచుకుంటున్న సిరి నవ్వుతూ, గగన్ గారు, మీకు ఇష్టం లేకపోతే మనం బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మీకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాను. కానీ అప్పటి వరకు మనం ఫ్రెండ్స్లా కలిసి ఉండొచ్చు కదా అని అంటుంది సిరి. మరి సిరి చెప్పిన విషయానికి గగన్ ఏ విధంగా స్పందిస్తాడు? ఇలాంటి మంచి మంచి స్టోరీస్ ఇంకా వినాలి అనుకుంటే ఇప్పుడే మా